నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా పకడ్బందీగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు సమయానికి అరగంట ముందే హాజరైన విద్యార్థులు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవనున్న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి. బొప్పుడి సభ విజయవంతం చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు మీడియా సమావేశంలో తెలిపిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. మున్సిపల్ కౌన్సిలర్లు గెలిచి 3 ఏళ్లు. ప్రత్తిపాటిని కలిసిన టీడీపీ కౌన్సిలర్లు పుల్లారావుకు కృతజ్ఞతలు. పదో తరగతి పరీక్షా కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ శివశంకర్. విద్యార్థులు పరీక్షలు బాగా వ్రాసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచన. చారిత్రాత్మక ప్రజాగళం భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి మోదీని కలిసి ఆత్మీయ అభివాదం చేశారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. చిలకలూరిపేట అభ్యర్థిగా కూడా బరిలో ఉన్న ఆయన తన నియోజకవర్గ పరిధిలోనే ఇటువంటి భారీ కార్యక్రమం జరగడం, ఆ సందర్భంగా ప్రధాని మోదీని కలవడం మర్చిపోలేని ఘట్టమన్నారు. ప్రధాని మోదీని కలిసిన విషయంపై మీడియాతో మాట్లాడిన ప్రత్తిపాటి ఆయన్ని ఇలా నేరుగా కలవడం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి జాతీయ స్థాయిలో ఎన్డీఏ భారీ విజయాన్ని అందుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్ష వ్యక్తం చేశారు ప్రత్తిపాటి. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశాభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని, ఆ అభివృద్ధిని సుస్థిరం చేసేందుకు ఎన్డీఏ కూటమిని అంతా బలపర్చాలని కోరారు. బొప్పూళ్ళలో జరిగినటువంటి ప్రజాగళం ఎన్డీఏ కూటమి సభ అంచనాలకు మించి విజయవంతం అవటం సంతోషదాయకం. ప్రధానమంత్రి గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా సభ నిర్వహించారు. ప్రధానమంత్రి మోడీ గారు పైనుంచి ఏరియాలో మొత్తం చూసుకుంటూ వచ్చారు. భారీగా జన సమీకరణ ఉందని మోడీ గారు కూడా అభినందించడం జరిగింది చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. 300 ఎకరాలకు సంబంధించినటువంటి బొప్పూడి 10 గ్రామాల రైతులు, బొప్పూడి మేజర్గా ఉన్నారు, ఇంకా ఇతర గ్రామాల రైతులు కూడా పేరు పేరున నేను వారిని అభినందిస్తున్నాను. ఈ బొప్పూడి సభ ప్రజాగణం సక్సెస్ అవటంలో కీలక పాత్ర రైతుల సహకారం. ఏ ఒక్క రైతు అబ్జెక్షన్ పెట్టలేదు, అందరూ సహకరించారు. 300 ఎకరాలు ల్యాండ్ లెవెల్ చేశాం. మీటింగుకు కానీ పార్కింగ్లకు కానీ 300 ఎకరాలు. ఫస్ట్ నేను రైతులను అభినందిస్తూ ఉన్నాను. ఎక్కడికక్కడ అంచనాలకు మించి 10 ఏళ్లలో జరగనటువంటి చెలో చిలకలూరుపేట సభ విజయవంతమైంది. 10 ఏళ్లలో ప్రధానమంత్రి మోడీ గారితో కూడా నేను మాట్లాడినటువంటిది మీకు గుర్తు చేస్తున్నాను. 2014 ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం ఉన్నప్పుడు, నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గుంటూరులో మీతో పాటు 5గురిలో నేను ఒకడిని షేర్ చేసుకున్న డయాస్ సెంటిమెంట్. మళ్ళా 2024లో అదే గుంటూరు జిల్లాలో చిలకలూరుపేటలో నా పర్యవేక్షణలో జరగటం, ఇది సెంటిమెంట్ రిపీట్ అవుతుంది. ప్రధానమంత్రి గారు 3వసారి మీరు హ్యాట్రిక్ ప్రధాన మినిస్టర్ కాబోతున్నారు, అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పాను. సెంటిమెంట్ రిపీట్ అవుతుందని చెప్పాను. మరలా అది నేను నిన్న మోడీ గారితో మాట్లాడినటువంటి మాటలని తెలియజేస్తాను. ఇప్పటివరకు ఎవరికి చెప్పదని నేను ఏం మాట్లాడింది కూడా. రాత్రింబాళ్ళు పనిచేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, మండల, పట్టణ ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్, యూనిట్, బూత్, దానికి తోడు అధ్యక్ష, గ్రామ, పట్టణ, వార్డు అధ్యక్ష కార్యదర్శి అందరూ కూడా ఎవరికి వారు శక్తి మేరకు వైఎస్ఆర్ పార్టీలాగా ఒక బాటిల్ మేము మందు స్వతహాగా వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. భోజనాలు అరేంజ్ చేశాం, మంచినీళ్ళు అరేంజ్ చేశాం, మజ్జిగ అరేంజ్ చేశాం, స్వచ్ఛందంగా వచ్చారు. కానీ పార్కింగ్ ప్రదేశాల్లో కానీ సభా ప్రాంగణంలో కానీ పోలీస్ శాఖ మెన్నొచ్చారు, కానీ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడింది. అదేవిధంగా ఇప్పుడు ఎడ్లపాడు నుంచి బొప్పుడు వరకు సుమారు 15 కిలోమీటర్లు పార్టీ కోసం వచ్చినటువంటి వాడు మీటింగ్ ప్రాంగణంలోకి రాకుండా అసౌకర్యంగా ఉండిపోయారు. రోజు చూశారు
ప్రజలు ఎలా స్పందిస్తారనేటువంటిది నిన్న మీటింగ్ తోటి అర్థమైంది. ఇక రోజు రోజుకి ఇంకా నామినేషన్ నెల ఉంది. ఈ రోజు నుంచి ఈ నెలలో అనూహ్యమైనటువంటి మార్పులు జరగబోతాయి రాష్ట్రంలో. జనం చూస్తే ఎటు చూసినా జనమే. ఒక కోటప్పకొండ తిరణంలాగా ఉంది. ఆయన అందుకనే కోటప్పకొండ కూడా గుర్తు చేశాడు. ఆంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ కూడా పక్కన ఉన్నట్టు ఒక చరిత్ర అది. నేను మీటింగ్లో చెప్పాను, మీరు వినుంటారు. మున్సిపల్ టీడీపీ కౌన్సిలర్గా ఎన్నికై 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురంలో ఉన్న ప్రత్తిపాటి నివాసంలో మున్సిపల్ టీడీపీ కౌన్సిలర్లు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. టీడీపీ అభ్యర్థులుగా కౌన్సిలర్ను బలపరిచి వారి గెలుపుకు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎంతో కృషి చేశారని కౌన్సిలర్లు గుర్తు చేశారు. చిలకలూరిపేటలో రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ సీట్లలో గెలవనుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు టీడీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. పట్టణంలోని గీతా మందిరంలో ప్రార్థనా సంఘం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ పరమాత్మ గోదాదేవి పంచలోహ విగ్రహములు అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఆదివారం ముగిసింది. అనంతరం ఉదయం నుంచే పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం రుక్మిణి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు విశేషంగా పాల్గొన్నారు. तस्मात् सर्वहुतः चन्दागुंसि जग्निरे तस्मात् तस्मादश्वाजायन्त गावोह जग्निरे तस्मात् यत्पुरुषं यदनुः मुखन्यमस्य गो बाहो ब्राह्मणोऽस्य मुखमासीत् वैश्यः शूद्रो अजायत चन्द्रमा मनसो जातः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च आसीदन्तरिक्षो असन्तो अस्यासीदाज्यो सप्तास्यासन् परिधयः చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలంలోని సంకురాత్రిపాడు, జంగాలపల్లె, తూబాడు, చండవరం గ్రామాల్లో చిలకలూరిపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు పర్యటించారు. స్థానిక నాయకులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమం నందు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనంతరం గ్రామంలో పర్యటించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని అసెంబ్లీ అభ్యర్థి మనోహర్ నాయుడును బలపరచాలని జెడ్పీటీసీ మస్తాన్రావు గ్రామస్తులను కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. సెల్ ఫోన్స్ ను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. 10వ తరగతి విద్యార్థులు సంవత్సరం మొత్తం కష్టపడి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమై సోమవారం నుంచి ప్రారంభమైన పబ్లిక్ పరీక్షలు ఉత్కంఠంగా మొదలయ్యాయి. విద్యార్థులు హాల్ టికెట్లు తీసుకుని వారి తల్లిదండ్రులతో కలిసి పరీక్షా కేంద్రాలకు వచ్చారు. పరీక్షా సమయం కంటే అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. ఉపాధ్యాయులు దగ్గరుండి పరీక్షా కేంద్రాల వద్దకి జాగ్రత్తగా తీసుకొని వచ్చి పరీక్షలు బాగా రాయించి మరలా వారిని పాఠశాలకు చేర్చే విధంగా బాధ్యత వహించారు. ఆయా స్కూల్ యాజమాన్యాలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పరీక్షా కేంద్రాల్లో డ్యూటీ చేసే ఉపాధ్యాయులు విద్యార్థులకు పరీక్షా కేంద్రంలోకి వెళ్లేటప్పుడు సెల్ ఫోన్లు, వాచీలు ఇలాంటివన్నీ బయట పెట్టేసి లోపలికి వెళ్లాలని సూచించారు. విద్యార్థుల హాల్ టికెట్లు చెక్ చేసి పరీక్షా కేంద్రాల్లోకి లైన్లో పంపించారు.
ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ఎవరైనా పనిచేసినా కనబడిన వెంటనే ఫోటోలు తీసి వాట్సాప్ లో ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్ పేరు, సచివాలయ ఉద్యోగి పేరు, అధికారి పేరు, గ్రామం, వార్డు పేరు ఇలా పూర్తి వివరాలతో సెల్ నంబర్ 7288833523 కి అలానే టోల్ ఫ్రీ నంబర్ 096862968662 కు ఫిర్యాదు చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ కోరారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు పట్టణంలోని 11 సెంటర్లలో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ శివశంకర్ పరిశీలించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షా సమయం ఉంటుంది. అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. మాస్ కాపీయింగ్ కు పాల్పడకుండా ఇన్విజిలేటర్లు క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి ఆందోళన మంత్రాలు జరగకుండా చూడాలని కూడా పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని, ఉత్తమ ఫలితాలు సాధించాలని, పరీక్షా ఫలితాల్లో పల్నాడు జిల్లా ముందంజలో ఉండాలని కలెక్టర్ శివశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట పట్టణంలోని 10వ వార్డులో జగనన్న కాలనీకి సంబంధించి ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ పట్టాలను లబ్ధిదారులకు అందించారు. వార్డు పరిధిలోని ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి పట్టాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, 16వ వార్డు కౌన్సిలర్ షేక్ మస్తాన్ వలి మరియు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరిపేట 10వ వార్డులో ఈ యొక్క జగనన్న పట్టాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఈ స్థానిక కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, అలాగే మా తోటి కౌన్సిలర్ పస్మరు మస్తాన్ గారికి, వాలంటీర్లకి అందరికీ నమస్కారాలు. జగనన్న ఏదైతే పాదయాత్రలో చెప్పారో, నేను ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు లేని ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు కట్టించే విధంగా, స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే విధంగా చెప్పారో, ఆయన అడుగుజాడల్లో ఆయన ఏదైతే చెప్పారో ఆయన మాట తూచా తప్పకుండా చేస్తున్నారు. అలాగే ₹1 రిజిస్ట్రేషన్ అనేది చేసి రిజిస్ట్రేషన్ పట్టాలు కూడా ఈరోజు వీళ్ళందరూ పనిచేస్తున్నాము. అంటే ఇలాగా చేయటం అనేది చాలా అరుదు. కొంతమంది ముఖ్యమంత్రులుగా చేసి వాళ్ళ ఆధీనంలో ఉండేట్టు బీఫారాల పట్టాలు అట్లా ఇచ్చారు. అలా కాకుండా ఈరోజు జగనన్న వాళ్ళ సొంత ఇంటి కళ, అంటే ఈ రోజు నుంచి, అంటే మేము వేరేగా చెప్పడం కాదు, వీళ్ళు పెట్టుకున్నా సరే వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల అమ్ముకున్నా ఎటువంటి సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేసి పక్కాగా వాళ్ళకి ఇచ్చారు. చిలకలూరిపేట పట్టణంలోని రిలయన్స్ పెట్రోల్ బంకు సమీపంలో ప్యాసింజర్లతో వెళుతున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొన్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మధ్యాహ్నం 3 గంటల సమయంలో చెన్నై నుంచి పొగాకు లోడుతో రిలయన్స్ పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న గోడౌన్కి వెళుతున్న సమయంలో లారీని వెనుక నుంచి ఒంగోలు నుంచి గుంటూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బస్సులోని ముందు భాగం నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు, లోపల ఉన్న ప్యాసింజర్లకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ ద్వారా ఘటనకు గురైన ఆర్టీసీ బస్సును పక్కకు జరిపి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం స్థానిక అధ్యక్షులు అబ్బరాజు సుబ్బారావు ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టణంలోని చీరాల రోడ్డు సుందరెడ్డి ఆసుపత్రి సమీపంలో ఉన్న వారి స్వగృహం వద్ద ఉంచిన సుబ్బారావు పార్థివ దేహాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. పార్టీ కోసం సుబ్బారావు చేసిన సేవలను ప్రతిపాటి గుర్తు చేశారు. ఖర్చుల నిమిత్తం ₹1,00,000 కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కందిమాళ సాంబశివరావు, ఉమర్, రామాంజనేయులు, వీరితో పాటు సిపిఐ నాయకులు సుబ్బాయమ్మ, పేలూరి రామారావు, నాయుడు, శివ, సుభాని తదితరులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి చాలా ముఖ్యమైనటువంటి నాయకుడు. టీడీపీ అంటే అబ్బరాజు సుబ్బారావు, అబ్బరాజు సుబ్బారావు అంటే టీడీపీ. ఎప్పుడు ఏ కార్యక్రమం, ఏ ప్రోగ్రాం ఉన్నా మైక్ పట్టుకొని పబ్లిసిటీ చేయటంలో, క్యాన్వాస్ చేయటంలో
యాంకరింగ్ చేయటంలో సుబ్బారావు గారు ముందుండేవారు. కల్చరల్ వింగ్ కూడా 4-5 సార్లు ప్రెసిడెంట్గా ఉండటం, ఏ రోల్ తీసుకున్నా పార్టీ కమిట్మెంట్తో ఉన్నాడు. ఒక ముఖ్య నాయకుడిని కోల్పోయాము. అందుకని ఆ కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం కూడా చేస్తామని కూడా చెప్పాను. కాబట్టి వారికి ఇంకా ప్రభుత్వం వచ్చిన తర్వాత కుటుంబానికి ఏది అవసరమైన ప్రభుత్వ పరంగా కూడా సహాయం చేయటానికి కానీ ఒక మంచి నాయకుడిని కోల్పోయాం. హైదరాబాద్లో ఉన్న పార్టీ ప్రోగ్రాం అంటే రాత్రికి రాత్రి వచ్చి పాల్గొనేవాడు. నేను వచ్చిన దగ్గర నుంచి ఏ పెద్ద ప్రోగ్రాం ఉన్నా అభిరాజ్ సుబ్బారావు గారు మైక్ పట్టుకొని ముందుండేవాడు. అటువంటి ఒక మంచి నాయకుడిని కోల్పోవటం జరిగింది. ఏది ఏమైనా పార్టీకి పూడ్చలేనటువంటి లోటు అభిరాజ్ సుబ్బారావు గారి మరణం. ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం. ఆ విధంగా వారి కుటుంబానికి అన్ని విధాల పార్టీ కానీ నేను కానీ అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. పట్టణంలోని రజక కాలనీలో ఉన్న నిరుపేద యాదవ్ కుటుంబాలకు పట్టణ ప్రముఖులు ఎక్సైజ్ రిటైర్డ్ సిఐ గోరంట్ల నారాయణ 7 గొర్రెల్ని ఉచితంగా అందజేశారు. జీవాలు పెంచుతూ జీవనం చేసే ఈ కుటుంబాల వారికి ఇటీవల జరిగిన ప్రమాదంలో గొర్రెలు కోల్పోవడంతో ఈ సహాయాన్ని అందజేస్తున్నట్లు నారాయణ తెలిపారు. యాదవులు ఆత్మాభిమానం కలవారని ఎవరిని యాచించారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తమకు న్యాయం చేసే వారికే ఓటు వేయాలని నారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో రజక కాలనీలోని యాదవ్ సంఘ పెద్దలు కూడా ఉన్నారు. 21 నవంబర్లో ఆర్దల గోపి, ఆర్దల మల్లి, ఆనంగి శివ వీరికి సంబంధించినటువంటి 60 గొర్రెలు ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోవడం జరిగింది. ఒక యాదవ సోదరుడికి ఒక జీవం చనిపోవడం, ఒక గొర్రె చనిపోవడం అంటే చాలా పెద్ద నష్టం. అట్లాంటి ఒక్కొక్కళ్ళకి 20 గొర్రెలు చనిపోతే ఆ కుటుంబాలు చాలా దారుణమైన పరిస్థితుల్లో చనిపోతాయి. దానికోసం అని చెప్పేసి గవర్నమెంట్ చుట్టూ తిరిగి కలెక్టర్కి, స్థానిక శాసనసభ్యురాలకి అందరికీ ఎన్ని విన్నతులు వచ్చినా కూడా వారు సహాయం చేయడానికి మరి ఎందుకనో వీలు కాలేదు. వాళ్ళకి కలెక్టర్ గారికి స్పందనలో కనీసంగా ఒక 5-6 సార్లు తిరిగి ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో వీరికి మనకు చేతనైన సాయం మనమే చేయాలనేటువంటి సానుకూల దృక్పథంతో వారికి కొన్ని జీవాలని మనం ఈరోజు కొని వారికి బహుకరించడం జరుగుతూ ఉంది. సమాజానికి ఏదో మనకు చేతనైనంతగా మనం సహాయం చేయాలన్నటువంటి భావంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇక నుంచైనా కానీ రాజకీయ నాయకులు యాదవ సామాజిక వర్గంలో ఎన్నో ఒడిదుడుకులతోటి ఇలాంటి వృత్తిని వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. పిడుగులు పట్టి చనిపోతూ ఉంటారు. వేట కుక్కలు వీటిని చీల్చి చంపుతూ ఉంటాయి. మొన్న రీసెంట్గా మాతలు అనే ఊళ్ళో 40 గొర్రెల్ని వేట కుక్కలు చీల్చి చంపేసినాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా పకడ్బందీగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు సమయానికి అరగంట ముందే హాజరైన విద్యార్థులు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవనున్న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి. బొప్పుడి సభ విజయవంతం చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు మీడియా సమావేశంలో తెలిపిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. మున్సిపల్ కౌన్సిలర్లు గెలిచి 3 ఏళ్లు ప్రత్తిపాటిని కలిసిన టీడీపీ కౌన్సిలర్లు పుల్లారావుకు కృతజ్ఞతలు. పదో తరగతి పరీక్షా కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ శివశంకర్. విద్యార్థులు పరీక్షలు బాగా వ్రాసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచన. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.